పరమాత్మ స్వరూపులారా, భజగోవిందంలా 27 శ్లోకము. ఈ శ్లోకం కూడా ఇదంతా భగవంతుడు శంకరాచార్య ఇవన్నీ అంతరార్థం చెప్తున్నాడు. అంతరార్థం ఉత్తరార్థంలో అంటే దిగేటప్పుడే కథ చెప్తారంట. దానికి రామాయణము 2 భాగాలు ఉండదు. రామాయణం దాంట్లోన 7 కాండలు ఉండని. ఉత్తరార్థము ఆడ దగ్గర చదువవు, రామాయణం అర్థం కాదు, అపార్థమవుతుంది. అది దానికే ఈ ఉత్తరార్థంలో అంటే అంతిం దిగేటప్పుడు శంకరాచార్య అంతఃకరణ విషయంలో అని చెప్తున్నాడు. అంతరంగ విషయంలే, బహిరంగం లేవు. ఏమిటివి? గేయం గీతనామ సహస్రం, ధ్యేయం శ్రీపతి రూపమజస్త్రం, నేయం సజ్జన సంగే చిత్తం, ధ్యేయం దీనజనాయ చ విత్తం, భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఏమని చెప్తున్నాడంటే గేయ ధ్యేయ నేయ ధ్యేయ అని 3 ఉంటాయి. 4 చెప్పినాడు. ఏమని అంటాడు? గేయం గీత నామ సహస్రం. గేయం అంటే పాడు, ఆడు లేదా పఠించు. ఏమిడిది? గీత అనేటి మహాగ్రంథంని, గీత నామ సహస్రం, విష్ణు సహస్రనామంలని పఠించు. మళ్ళా గీతని కూడా పఠించు. ఈ 2 ఇడువకు. గీత అంతరార్థం ఆత్మజ్ఞానంని బోధిస్తుంది. నీ శోకంని, నీ మోహంని, నీ కామంని, నీ క్రోధంని, నీకున్న ఎంత అజ్ఞానంలో ఎన్ని ప్రశ్నలు ఉండవు అన్ని ప్రశ్నల ఉత్తరము భగవద్గీత నీకు ఇస్తుంది. గీత గేయం గీత నామ సహస్రం. విష్ణు సహస్రనామం ఏమంటే ఆ గీత చెప్పిన అతనికే విష్ణు సహస్రనామం ఉండయి. విష్ణు సహస్రనామం ఎవరు పఠన చేస్తాడో నసుకుల లేచి ఈ జగత్తులో అతనికి దొరకని విషయములు లేవంట. అతను ఏమి కోరుకుంటాడో అవన్నీ ప్రాప్తి అవుతావంట. రోగం రావంట. అతనికి రోగం పైల నివారణమవుతుంది. రోగం పోయి ఆయుష వృద్ధి అవుతుంది. ధనము ధాన్యము ఏమేమి ఉండవో ఆ విష్ణు పరమాత్మని కాడ, ఆ శ్రీపతి కాడ అవన్నీ అతనికి ప్రాప్తి అవుతాయి. ఏనికే ఆ శ్రీపతి ఇద్దరికి పతి, అతని ఇద్దరికి మొగుడు ఎవరు? భూపతి, భూమి అతని భార్య, మళ్ళంటే లక్ష్మి అతని భార్య. భూదేవి శ్రీదేవి. భూదేవి అంటే భూమి, భూమి మీదనే నీళ్ళు, భూమిలోన జలంలోన కూడా సంపద ఉండదు. భూమి కూడా సంపద ఉండదు. ఏమిటిది? ధనము ధాన్యము వనస్పతి చెట్లు ఇవన్నిటిని తినొచ్చు, నువ్వు అమ్ముకొనొచ్చు, అవి కూడా సంపదనే. మళ్ళీ భూగర్భంలోన కూడా రత్నాలు ఉండవి, సప్త ధాతులు ఉండయి, బంగారం అవన్నీ దాంట్లోనే ఉండయి. సముద్రంలో మాణిక్యలు ముత్యాలు ఉండయి. దానికి భూదేవి. ఎవరు? భూదేవి అతని భార్య. ఎవరు? శ్రీపతి. విష్ణువుకు భార్య కదా, సరేనా? ఆ విష్ణువుకు వైభవము ఏమిటిది? ఒకటి భూమి మూన ఉన్న సంపద. మళ్ళీ లక్ష్మి అని ఎవరికంటారంటే లక్ష్మిని ప్రాప్తించేది మాయ. లక్ష్మి అంటే మాయ. ఆ మాయ ఆ శ్రీపతికి, ఆ విష్ణుకి ప్రియమైంది. దానికి అతని పేరు శ్రీనివాస. శ్రీని, శ్రీ అంటే లక్ష్మిని హృదయంలో పెట్టుకున్న దానికి అతని పేరు శ్రీనివాస. ఆవిడ హృదయంలో అతని హృదయంలో ఆవిడ యాడుండదంటే వామభాగంలో పురుషయంక ఉన్నది లక్ష్మి, మంచంక ఉన్నది భూదేవి. భూదేవి. శ్రీదేవి ఎక్కడ ఉండదంటే పురుషంక ఉన్నది. పురుషంక ఉన్నావడదాన్ని ఏముండదు. ఈవిడలేమో ప్రత్యక్షం ఉండదు, ప్రకటమైన సిద్ధి, ప్రకటమైన జ్ఞానము భూదేవిది. భూమి ఏమీ దాపెట్టుకున్నది. ఏమేమి ఇస్తుంది? బీజం వేసినవా నీకు ఇత్తనము చెట్లు ఇస్తుంది, పండ్లు ఇస్తుంది. నీళ్ళలోన చేపలను ఇస్తుంది. భూమిని తోడినవా నీళ్ళు జలము అన్నీ. రసదళంలోకి పోయినవా పార ఎండి బంగారం అన్నీ ఇస్తుంది. ఏమిటిని పెట్టుకుంటలేదో దానికి ఆవిడ పేరు భూదేవి. భూమి అందరినీ మోస్తుంది. భూమి కింద భారం యాది లేదు. భూదేవికి ఉన్న భారం ఎవరికి లేదు. ఆవిడ భారం తక్కువ చేయడానికనే విష్ణు పరమాత్మ ఆవిడ్ని పాణిగ్రహణం చేసినాడు, పెళ్లి చేసుకున్నాడు. భూదేవి, భూమికి దేవి, మాత అని అన్నాడు. అన్నీ మాతలు, అన్నీ పుత్రులు, అన్నీ ఋషులు, అన్నీ దేవుడ జనని భూదేవి. భూమి మూనని పుట్టలే, భూమి మీద లీల చేయలే, భూమిలోనే
లయమావలే. దానికి ఎవడ పేరు భూదేవి. శ్రీదేవి ఎవరికి అంటారు? ఐశ్వర్యము, జ్ఞానము, విద్య, సంగీతము, ఈ ఆధ్యాత్మిక జ్ఞానం కానీ ప్రపంచిక జ్ఞానం కానీ పదవి ప్రతిష్ట ఐశ్వర్యం నిచ్చడానికి ఆవిడ పేరు ఏం పేరు అంటారు? శ్రీదేవి. ఇక భూదేవి ఏమంటే ఐశ్వర్యంని ప్రకటన చేసింది. నీవు ఎంత బెక్కది గడి దాంట్లోన నీ చెట్లని, మామిడి చెట్లని, నిమ్మకాయ చెట్లని, మిరపకాయ చెట్లని, పూల తోట పెట్టుకో, పంట బండి, సముద్రంలోకి దిగు, చేపలు పట్టుకరా, ఇంగలోనికో ముత్యాలు తీసుకురా, ఇంగలోనికో రత్నాలు తీసుకురా, గుట్టలను తోడు, దానిలోనే ఆడాడ ఉండేవి రాళ్ళని నింకో, రత్నాలు దొరుకుతాయి నీకు. ఇట్లా ఈ భూదేవి శ్రీదేవికి అధిపతి అయిన శ్రీనాథుడు, శ్రీనివాసుడు కదా. ఆ శ్రీ పరమాత్మ, ఆ కృష్ణుడే భగవద్గీతని పాడినాడు కదా. గేయం గీతనామ సహస్రం, సహస్రనామం విష్ణు సహస్రనామం. భగవద్గీత నుండి జ్ఞానం అవుతుంది. గీత ఇంటే ఆత్మజ్ఞానము. విష్ణు సహస్రనామం నుండి సిద్ధి అవుతుంది. ఈ జగత్తులో కోరిన వస్తు తక్షణమే ప్రకటమవుతుంది, ఉనికి దొరుకుతుంది. తక్షణం అంటే ఇప్పుడు ధ్యానం చేసుకుంటూ దినం పోలే, అప్పుడప్పుడు రాదు. అది స్మరణం చేసి పూజ చేసుకొని గురుమంత్రం అని సంకల్పం చేసి ఆ పూర్ణ సహస్రనామము న్యాసం అన్నీ ఉన్నాయి దానిలోన. అన్నీ బ్రహ్మదేవుడు, శివుడు, ఇంద్రుడు, చంద్రుడు, ఎవరెవరు అన్నాడు, ధర్మరాజుడు, ఇవన్నీ అది ఆ నుంచి వచ్చింది. చెప్తా ఏమిటివి. మహాభారతంలోనే వచ్చింది భగవద్గీత, విష్ణు సహస్రనామం. ఇదేనికి విశేషం ఉండదంటే ఇంకోటి చెప్పలేడు ఈడ శంకరాచార్య. ఈయనకి శంకరాచార్య ఇవన్నీ రాసినాడు. స్వయంభు భాష రాసింది శంకరాచార్య. ఇవేనికి వదలే అంటే శంకర భాషనే వదలే. ఇంకోరు భాష వస్తే గీత అర్థం కాదు. గీత శ్లోకాలు భగవంతునివే అర్థం అతంది. శంకరాచార్య కారణ జన్ముడు, సన్యాసి, సర్వపరి త్యాగి. అతనేమపడ్డే అవతారం ఎత్తింది జ్ఞానమీయనికేనే. ఇంకో పనికి వచ్చిలేడు అతన్ని, ఇంకో పని చేసినాడు అతన్ని. జ్ఞానమే జ్ఞానం, జ్ఞానం తప్ప ఏం లేదు. ఏ భాగంలో ఏమేమి ఉండదు, యా వేదంలో, యా శాస్త్రంలో, యా పురాణంలో ఏమి దోషం ఉండదు. కర్మకాండం ఎంత, జ్ఞానకాండం ఎంత, మన బ్రహ్మజ్ఞానం ఎంత, అన్ని శాస్త్రాలని రాసి చెప్పి పీఠలను స్థాపన చేసిన మహాత్ముడు. మహాభారతం అనేటి ఒక పెద్ద గ్రంథంలా, మహాభారతం అనేటి ఒక గ్రంథం ఉండదు కదా. ఆ దానిలోన 18 పర్వాలు ఉండే కదా. ఆ పర్వంలోన 13వ పర్వ భీష్మ పర్వం అంతర్గతే భగవద్గీత. మళ్ళీ అదే భీష్మ పర్వంలో భీష్ముడే మళ్ళంటే ధృతరాష్ట్రుడు ఇన్నింది ఏమిటంటే విష్ణు సహస్రనామము. భగవద్గీతకి విష్ణు సహస్రనామంకి భాష రాసింది ఎవరు? శంకరాచార్య. మళ్ళా అదే మహాభారతంలో సనత్ కుమారుడు ఈ ఎవరికి ఒక మహాత్మునికి జ్ఞానం చెప్పినాడు. దాన్ని ఏమంటారంటే సనత్ కుమార్. సనక, సానంద, సనాతన్, సనత్ కుమార్. సనత్ కుమారుడు ఎవరు? నారదునికి గురువు. సనత్ కుమార్ ఎవరు అంటే బ్రహ్మ మానస పుత్రులు. సనత్ కుమారులు ఎవరు అంటే వేదములని, ఉపనిషదులని అభ్యాసం చేసి వైరాగ్యం పొంది ఒక దేవలోకముని పుట్టించుకొని దానిలోనే ఉంటారు. వాడు దేవుడు బేకలేదు, గంధర్వులు బేకలేదు, రాక్షసులు బేకలేదు, మనుషులు బేకలేదు. దివ్యలోకంలో ఉన్న, జ్ఞానలోకంలో ఉన్న ఈ 4 మహాత్ములు సనక, సానంద, సనాతన, సనత్ కుమారుడు. సనత్ కుమారుడు సుజాతకి జ్ఞానం ఇచ్చిన సనత్ సుజాత. సనత్ సుజాతం అని ఒకటి పెద్ద వేదాంతమే ఉండదు. ఏ దాంట్లోనంటే మహాభారతంలో. ఈ 3 దానికి రాసినాడు శంకరాచార్య భాష అని. మహాభారతం ఎవరే ఓదని, ఓదకపోని ఈ 3 మాత్రం ఓదలనంట. ఏమిటిది? ఓ భగవద్గీత, రెండవది ఏమంటే విష్ణు సహస్రనామము, మూడవది సనత్ సుజాత అనే గ్రంథం ఉండదు. తెచ్చుకోర్రి. దీనికి నెక్క జ్ఞానం ఉండదు. ఆ దానిలో నా గీతకి నెక్క జ్ఞానం ఉండదు. సనత్ కుమారుడే బోధించినాడు. ఎవరికి? సుజాతకి. సనత్ సుజాత అని. సనత్ సుజాతం అనే గ్రంథంకి భాష రాసింది భగవత్పాద శంకరాచార్య.
విష్ణు సహస్రనామంని పైల పాడి నీవు శంకరాచార్య శివుని అవతారుడవు, నీవు శైవ మతంని స్థాపన చేసిన అతనివి. అతను ఏమంటాడు, శివుడు మళ్ళంటే కేశవులు భేదం కాదు, ఇద్దరు ఒక్కటే. శివ హృదయంలో నుండి విష్ణు వచ్చినాడు. విష్ణు ఏమప్ప అంటే శివుని ఆరాధించినాడు. వీళ్ళిద్దరు గురు శిష్యులాక, మళ్ళీ వీళ్ళిద్దరూ కారణకార్య జన్మలో దాన్ని కూడా భేదం చేస్తే నరకప్రాప్తి అవుతుంది. భగవత్ శంకరాచార్య ఏమన్నాడంటే, మా ఇంటి దేవుడు కృష్ణ పరమాత్ముడు, మా అమ్మ కృష్ణుని చూడాలని అంటేనే అందరినీ నేను చూపిన. దానికే కృష్ణుడు నా ఇంటి దేవుడు, ప్రియమైన అతనే ఆత్మీయుడు. నేను శంకరాచార్య అయిన శివమతంని ప్రబోధన చేసిన కృష్ణ పరమాత్ముడు నా పంచదేవతలోని ఒక దేవుడు అని విష్ణు సహస్రనామంని భాష రాసినాడు. అంతరార్థం చెప్పినాడు. భగవద్గీత కింద విస్తారం ఉన్నది విష్ణు సహస్రనామ, సనత్ సుజాత, భగవద్గీత, ఈ 3 దాంట్లకి భాష రాసిన దానికే మహాభారతంకి ఈ కలియుగంలో ప్రశస్తి వచ్చింది. శంకరాచార్య భాష రాసిన దానికే భగవద్గీత ప్రస్థానత్రయంలో 1, విష్ణు సహస్రనామల అంతరార్థంని బోధించి దానిలో వేదాంతము వాళ్ళ సిద్ధిని చెప్పినాడు 2. గేయ గీత నామ సహస్రం. శంకరాచార్య ఏమంటాడంటే, భగవద్గీతని పఠించురి, గానం చేయరి, గీత గానం చేయరి, విష్ణు సహస్రనామంని కూడా దాన్ని స్మరణం చేయరి, గానం చేయరి, పాఠం చేయరి. మళ్ళా ధ్యేయం శ్రీపతి రూప సహస్రం అన్నాడు. ధ్యేయం ధ్యానం చేయి ఎవరిది? గీత మళ్ళంటే సహస్రనామంని, విష్ణు సహస్రనామంని, గీతని పాఠం చేయాలి. శ్రవణం మనన నిధిధ్యాసం చేయాలి. గీతని విష్ణు సహస్రనామంని కూడా పఠించురి, స్మరణించురి. ధ్యానం ఎవరు చేయాలంటే శ్రీపతి రూపం. ఆ శ్రీపతి అయినా, శ్రీపతి అంటే లక్ష్మీపతి, శ్రీనివాసుని ఏమప్పంటే ధ్యానించుర్రి, ధ్యానం చేయమన్నాడు. నేయం సజ్జన సంగే చిత్తం ఏమన్నాడు? అది గేయం, అది ధ్యేయం, ఇది నేయం. నేయం అంటే సజ్జనుల సంగతి చేయాలి. ఈ చిత్తంని సత్సంగత్వంలో పెట్టుర్రి. ఈ బుద్ధి మీరు సత్సంగం ఏనికి మళ్ళా చెప్పినట్టే 3 అంకెల సత్సంగ అన్నాడు. సత్సంగత్వే నిసంగతి ఓకడానే, సజ్జన సంఘాన్ని ఓకడానే. ఈడ ఏమంటున్నాడంటే సజ్జన సంఘే, ఈడ కూడా అన్నాడు. సజ్జనుల సంగతి అంటే సత్సంగత్వంలోన నీ చిత్తంని పెట్టన్నాడు. యాడ వేదాంత చర్చ అవుతుండదు, యాడ ప్రవచనం అవుతుండదు, యాడ ఏమపడే ఉపనిషదులు, పురాణాలు, భగవద్గీత కానీ ఏదే భగవత్తుని సంబంధించిన విషయాల పాఠం కానీ, పరిపాఠం కానీ, ప్రవచనం కానీ, స్వాధ్యాయం కానీ, శ్రవణం కానీ, మననం కానీ, నిధిధ్యాసనం యాడైతుండదో సత్సంగేన చిత్తం అంటే మనసుని కొనవయి ఆ దాంట్లోనే పెట్టుర్రి. మనసుకి ఎప్పుడన్నా కానీ సత్సంగత్వంలో పెడితే ఆ దుర్జనుల సంఘం చేయది, దుర్బుద్ధి కలగది, దానికి దుర్వాసనంలో పడది. అది సత్సంగత్వం అనేది నలుగురు జమ చేసుకుని భజన చేసుకుంటూ ప్రవచనం చేసుకుని ఉండేది కాదు. సత్సంగి చిత్తం అన్నాడు. ఈశ్వర ధ్యానంలో ఆ ఆత్మజ్ఞానం లోపలనే నీది పెట్టు. నీ మనసుని నిరంతరం ప్రయత్నం చేసి బయటికి పోవన్లాక, బయటి విషయాలంక దాని వృత్తి కాన్లాక దాన్ని ఇగ్గుకొచ్చి ఏం చేయప్పంటే ఆ సత్సంగత్వ ఆత్మజ్ఞానంలా ఈశ్వరం మీనని పెట్టు. శ్రీపతి ధ్యానం చేయి, గీత గానం చేయి, బరాబరే. విష్ణు సహస్రంలోని పఠించు. మళ్ళా ధ్యేయం దీనజనాచ విత్తం అన్నాడు. ఎవరైతే ఈ 4 పనులు ఆదేశం ఇచ్చినాడు శిష్యులకి, అన్ని భక్తులకి, అతను ఎవరు? శంకరాచార్యని ఎవరైతే నమ్ముతారు వాళ్ళకి చెప్తుండాడు. ఏమని అంటే నేయం సజ్జన సంగే చిత్తం. మనసుని కొనబోయి మళ్ళా మనసు ఏమప్పంటే పిల్లలాకుండదు, ఇనది బయటికి వస్తూనే ఉంటుంది, పోతూనే ఉంటుంది. అది ఎంత తిన్నా ఎంతన్నా బయటికి పోయి విషయం చేయని ఆ దాని మనసు నిండది. ఎనికి సరే విషయంలో పోయి పూర్తి అయ్యి వస్తుందేమంటే కాదు, కాదు. విషయంలో పోతుంది, పూర్ణత్వంని పొందది, సంతోషం కలగది, ఆనందం కాదు. అది మళ్ళా పోతుంది, మళ్ళా వస్తుంది. దాన్ని పట్టుకొచ్చి ఏం చెయ్యి? సత్సంగం లోపల నీ మనసుని పెట్టు. ఎందుకంటే ఒక కథదాసం వచ్చే
మనసు ఎప్పుడు నిండదంట, మేక పుట్ట కూడా ఎప్పుడు నిండదంట. ఆ మేక పుట్ట రాజు ఏం చేస్తాడు, అరే దీన్ని ఎంత తినబెడితే 24 గంటలు దీన్ని పుట్టనే నిండదు, మళ్ళీ అక్కడిక్కడ తినకుండానే ఉంటుంది, అది గిద్దనా గిద్దనా అని. దీన్ని ఏం చేయాలని కలిసి దీన్ని పొట్ట ఎవరు నింపుతారో దీన్ని మనసు చూస్తామని డంగరం కొడతాడు. మేక నా వద్ద ఉన్న మేకని ఎవరైతే తృప్తిస్తారో, పూర్ణంగా దాన్ని పుట్ట నింపుతారో అర్ధ రాజ్యం ఇస్తాను. సో అందరూ కూడా అవుతారు, దానిదేం పెద్ద ఉండదని ఒకడొకడు గోనె నిండా శనగలు తినబెడతాడు, ఆకు తినబెడతాడు. అది ఎంత తిన్నా మళ్ళీ తినుకుంటూనే ఉంటుంది. రాజు తోలుకొస్తారు, అది రాజు అంటాడు చూడు ఇది తింటుంది, దాని ముంగడ పెడతాడు ఆకు, అది తింటుంది. అయిపోయి అందరు తోలిపోతారు. తూగ పిల్లగాడు ఏం చేస్తాడు, చూస్తాడు, అట్లానా సరే నేను తీసుకెళ్ళిపోతా అంటాడు. 8 దినానికి వస్తా అంటాడు. వాడు ఏం చేయడు, దాన్ని తోలుకపోయి తిన్నికేసాడు, ఒక బడగ తీసుకుంటాడు, కట్టెని తీసుకున్న తిన్నిక పోయినలాక మూతి మీద కొడతాడు, తిన్నిక పోయినలాక మూతి మీద కొడతాడు. పోయినలా కొట్టాడది. అది 8 దినాలు చాలా ఉంటుంది, మూతి అంతా ఓసిపోయి ఉంటుంది. ఇదేం రకం పని కాదంత తిన్నాడే వేసి పెడుతుంది. ఇక అంత మూతి ఓసిన దానికి అది దెబ్బలు తిని దానికి ఇదే ఉంటుంది. ఇక ఇప్పుడు చూడు బాగా చేస్తాడంతా, రాజకడి దొరకపోతాడు, దాని కట్టె కూడా పట్టుకునేట్లు ఎదురుగా ఇట్లా. ఆ రాజా దానికి మేత వేస్తాడు, మేక ఈడు అది ఆ మేకని చూస్తుంది, కట్టెని ఇట్లా అంటే కింద కొడతాడు. కొట్టినప్పుడు అది తినది, దాంట్లో చూడదు, ఆ కట్టెనే చూస్తుంది అది. అట్లా ఈ మనసు ఊకుంటలేదంట, మేత మేసుకుంటూనే ఉంటుందంట. ఎంత మేసినా పొట్ట నిండుద్ది అంది. అంటే ఎంతనా బహిరంగం కోని కామక్రోధంలోన పోతుంది చాలా అవుద్దని. సో దాన్ని సాల్వ్ చేయాలంటే పట్టుకొచ్చి మనసుని ఆడబెట్టాలంటే పరమాత్మ సత్సంగత్వంలో పెట్టు. నేయం సజ్జన సంగే చిత్తం దేయం దీనజనాయ చవిత్తం అన్నాడు. ఈ మాటను ఏమంటాడంటే దానం ఏం చేయలే. ఒకవేళ దేవుడు నీకు ఇచ్చినాడు, ఇచ్చి మరిచినాడు, ధనం ఉండదంటే, ధనం ఉన్నవాని కాడ 2 ఉండవంట. ఒకటి ఏమిడిదంటే అభిమానము, అహంకారం పైలో వస్తుందంట, అభిమానం ఎక్కువ ఉంటుందంట. మళ్ళా ఆ అభిమానం జతకి మనకి అభిమానం ఉంటుంది, ఇతరులని దీనులని తెలుసుకుంటాడంట. అట్లా అభిమానం ఉండదు. నీకు ఇచ్చినాడు కదా ధనము, నువ్వు ధనవానుడవు, దేవుడు ఇచ్చి మరిచినాడు, దేవుడు ఇచ్చినాడు, నీకు ఏం పుణ్యం చేసినా ఇచ్చినాడు. ఆ ధనంని సత్కార్యంకి ఈయన ఖర్చు చేసినావంటే ఆ ధనము నిన్ను ఏం చేస్తుంది అప్పంటే కాపాడుతుంది, కీర్తివంతుడు చేస్తుంది. నీ 100 పీడిలో పేరయ్యేటంత నీకు కీర్తి ఇస్తుంది. ధనంని మంచిగా ఉపయోగం చేసినావు అనుకో, ఒక బావి కట్టినావు, స్కూల్ కట్టినావు, హాస్పిటల్ కట్టినావు, మఠం కట్టినావు, మందిరం కట్టినావు, ఇవన్నీ కడితే ఇల్లు మంగళ కట్టుకునే నీ పిల్లలకాయ ఊరుకు లాభం లేదు. దాని నుంచి ఒకటి బావి చేసినావు అంటే నీళ్ళు అందరు దాస్తారు, సరేనా. స్కూల్ అంటే దాని కులభేదం లేదు, అందరూ చదువుతారు. మఠం అందరి కొరకు ఉండదు, గురువులు శిష్యులు వచ్చేటోడు పోయేటోడు పీడి నడుచుకుంటూ అవుతుంది పరంపర. గుడి ఊరు మంది అందరూ వచ్చి మొక్కొచ్చు. కాలేజీలు ఇట్లా లోకోపయోగంగా చేసినావంటే ధనంకి నీవు స్వామి అయినవంటే అప్పుడు ఆ ధనం నిన్ను బాధియది. ధనాధిపతి నీవు ఉండవంటే, ధనంకి అధిపతి నిజంగా నీవు స్వామి ఉండవు, ధనంని నీవు గెలుచుకున్నావు, ధనాధిపతి ఉండవు, అహంకారం లేదు, అభిమానం లేదు ధనంది, నీలోన గర్వం లేదు ధనంది. అది నిన్ను కాపాడుతుంది. ఏమిటిది? ధనాధిపతి అయితే దానికి ధనాధిపతి అన్నారు. ధనంకి అధిపతి ఆవు నువ్వు, ధనాధిపతి, ధనంకి స్వామి ఆవు. అదం నిన్ను కాడియది, ధనము నిన్నే ఏ బాధ పెట్టది. కానీ ధనమే నీ మీద స్వామి అయితే నీవు ధనం కిందికి అయితే అంటే లోబి అవుతావు. ఇంక లోబి ఎంత ఉన్నా సరిపోదు, నిద్ర రాదు, వానికి చంచలమవుతుంది. వని కొడుకు మీద కూడా వానికి ఇది ఉంటుందంట, వని ఇంట్లో మీద కూడా వానికి విశ్వాసం లేకుంటుందంట, మిత్రుల మీద విశ్వాసం లేకుంటుందంట. నా వద్ద ధనం ఉండదప్ప, అడగనికి వస్తారు, ఇవ్వకుండా ఏమని చేస్తారు, బెదురుతాడంట. సో దానికి ధనాధిపతిని ఉంటే, ధనము నీ ఆధీనంగా ఉంటే సత్కార్యాలు చేసి కీర్తిమంతుడవయ్యి ఈ నీ జీవనముని ఉద్ధారం చేసుకొనొచ్చు. కీర్తి రూపంగా శ్రేయ నువ్వు పొందొచ్చు. ఏమిటిది? కీర్తిని, సమ్మానముని, మానముని. కానీ ధనంకి నీవు కింద ఉంటే, ధనం నీకు స్వామి అయితే నీవు అన్నీగా దొంగతనం లంగతనం చేస్తావు.
భోగం కొంటావు, రోగం కొంటావు, మందినం చంపుతావు, పదవి ప్రతిష్టలను పొందుతావు. అటువంటివి చెయ్యొద్దు. ధనం ఉండదు, ఈశ్వరుడు ఇచ్చినాడో. శంకరాచార్య చరిత్రగిన చదివితే శంకరాచార్య ఒక ధనాధిపతి కాడికి భిక్షకి లైన్ కట్టిండ్రి. శంకరాచార్య నుంచి తిరిగి వచ్చా. ఆ సావుకర్ అన్నారు, శంకరా నవద తీసుకురా, బ్రహ్మచారి, నాకు పిల్లలు లేరు, ధనం ఉండదు, ఏం చేస్తూ. స్వామి ఏమనే, ఎన్నికిటి జన్మ పుణ్య ఫలం ఇది. ఇప్పుడు నీవు మాత్రం పుణ్యమే చేసలేవు, ఇది సద్ది, నీవు ఇచ్చేది నాకు సద్ది పువ్వు అని పెట్టి ఉడుకు పువ్వు అంటావేమ్రా. ఎన్నికిటి జన్మంలో చేసిన పుణ్య ఫలము నీకు ధనం ఇచ్చినాడు, నీకు పుత్రుడు చేసినాడు దేవుడు. నేను తీసుకుంటే ఈ సద్ది పువ్వు నేను తింటలేను, నాకు ఇప్పుడుది కావాలి, ఇప్పుడు చేసిన పుణ్య ఫలం కావాలి అంటాడు. శంకరా అట్లా అనకరా, దానం తీసుకుని ఆయన ఉద్ధారం చేయనంటే తీసుకుంటలేడు. గురువుగిన తీసుకున్నాడంటే ఉద్ధారం ఎత్తలేడు. ఎందుకంటే గురువు పుణ్యం అనుకొచ్చదని పాపం పోతుంది. తూక తీసుకున్నారు దానం ఇచ్చి మళ్ళీ దక్షిణ ఇయ్యలే. నా దానం తీసుకున్న దానికి ఇది దక్షిణ, దానము కార్యముకి దక్షిణ గురువుకి. ఇవి రెండు ఇస్తారు తెలిసినోడు పూజ చేసి. నేను గుడికి దుడ్లు ఇచ్చిన నీకు లేదంటే అవన్నీ గుడికి వేసే గురు తినరాదా, గురుకు బేకలేదా బట్టలు, అదానికి దక్షిణ గురుది, దానము కార్యాలది. దానము వల్లాని ఉరికితే ఆయన ఆ సావుకారి ఆ దాని స్వామి అంటే ఉరికి పోయి పేదావిడ ఎవరు లేడు, భర్త లేడు, పిల్లలు లేడు, ఎవరు లేరు, ఆవిడ కాడ ఉసిరికాయ, ఎండిన ఉసిరికాయ ఒక్కటే ఉండదు. అది ఆవిడ లోన ఉండదు, వచ్చి భిక్షమడతాడు. బ్రహ్మచారి మళ్ళా కారణ జనముడు తేజస్వి మూర్తి శివస్వరూపుడు వచ్చి అడితే లేదా నన్ను ఎట్లా ఏడుస్తుంది. శంకర్ ఏమంటాడు, అమ్మ ఏనికి వెళ్తా ఉన్నది నవ్వుదే, ఏం లేదంటది. లేలే ఉండదు చూడు, ఆ ఉసిరికాయ ఉండదు, ఎండింది, ఏం చేస్తావు, ఈ తిని నీళ్ళు తాగుతా, ఉసిరికాయని దీన్ని నీళ్ళు దాతా అని తీసుకుంటాడు. అప్పుడు జగన్మాత కన్నాడు, ఏమో ఊనికేమో ఇంత ఇచ్చినవా, ఇస్తే కూడా కరగది, పంచినా కరగది, ఈవిడ తిన్నికాడైతే తిన్నికే లేదు, ఇట్లా దరిద్రం ఇచ్చినవా, ఇదేనా నువ్వు తల్లివి, ఒకరికేమో సుఖం ఒకరికి దుఃఖం ఇచ్చేట ఆవిడ తల్లి ఉంటుందా అని అడుగుతాడు. అప్పుడు ఆవిడ ఏమంటుంది, శంకరా ఎవరి కర్మ ఉడకాడ ఉండదు కదా, ఆవిడ దానం ఇచ్చలేదని దరిద్రము, వాడు దానం ఇచ్చినాడు శ్రీమంతుడు, వాడు అప్పుడు దానం ఇచ్చిన దానికి ఇప్పుడు దానం ఇచ్చిన, ఇంత ఇచ్చినా పంచనికి ఇచ్చిన, తిన్నికి ఇచ్చలేను కానీ తిన్నికే ఇచ్చలేను, పిల్లలు లేరు ఏం లేదు అని కూడా పంచుతున్నాడు. పిల్లలతో పంచుతుంటున్నా పంచకుండేరా. మళ్ళీ ఈవాడ ఎంతో చిన్న దాపెట్టుకుని ఎవరు వచ్చి తిట్టింది ఇచ్చేయలేదు, ఇవాడ మీవునికి వెనకిత్తు చేసుక తినని అనే. సరేనమ్మా ఆవిడ చేసిన తప్పుకు ఇప్పుడు మాట చెప్తా అంటాడు. ఏమి జగన్మాత ఆవిడ నాకు దానం ఇచ్చింది కదా, నేను నీ కొడుకుని కదా, బ్రహ్మచారిని కదా, సన్యాసిని కదా, తీసుకున్నా కదా, తీసుకొని నేను తిన్న మరక నా పుణ్యం ఆవిడకు పోదా, ఆ పుణ్యంలో ఆవిడకి ఇచ్చిడు అంటాడు. అన్నప్పుడే జగన్మాత ఏమంటారు, ఇంతేని కడతారు, నీ పుణ్యం అధికం ఉండదు, నీవు శివుడో, నీకు ఇచ్చింది నీ వాడుతున్నావా, సరే అనికసి కనకదార చేస్తుంది. ఆ కనకదార స్తుతి చేస్తాడు, కనకదార చేయని ఉసిరికాయ, బంగారు ఉసిరికాయలు ఆవిడ ఇంటి ముంగలేస్తుంది. ఆవిడకంటాడు, తీసుకోమ్మా, చూడు దానమహిమ ఇది, దానము చేసినది, దానము చేసి స్వామి రాజినాడు, ఈ భూమి మీద దానం ఇచ్చినోడు ఎన్నడూ చెడిలేరంట, దానం ఇయ్యకి ఎవరు బాగా అయ్యలేరంట. ఇది నాదిగా సకరేశ్వర మాట. జగద్గురు సిద్ధారూఢ స్వామి తన చరిత్రలో కూడా చెప్పినాడు, దానం అనేది గుప్తం ఉండనంట, అడగందే ఇయ్యాలనంట, ఇచ్చి అనరాదంట ఒకటి. మళ్ళీ ఎంత ఇయ్యాలంటే కార్యం అయ్యేటంత ఇయ్యాలనంట. జగ్గి కోట్లు ఉండే 100 రూపాయలు ఇచ్చంటే దానం కాదంట. అది 100 కోట్లను అప్పుదే చేయరాదంట. 100 ఉంటే 100 ఇయ్యి, అదే సర్వస్వం. కోట్లు ఉన్నోడు లక్షలు ఇయ్యి, అది దానం గుప్తం ఉండనంట. దానం స్నానం చేసేటప్పుడు ఎవరికి చూపకుండా స్నానం చేసిందాక, దానం ఇచ్చేటప్పుడు కూడా ఎవరు చెప్పకుండా ఇవ్వాలనంట. ఆ దానం నీకు 100 రూపాయలు ఇస్తుందంట. దానంని చెప్పిస్తే 50%, అడిగినా ఇవ్వకుంటే 0, ఏం దొరకదంటే పాపం వస్తుందంట. అడిగింది ఇస్తేనేమో డైరెక్ట్ నీ ఖాతాలోకి 100 పూర్వఫలం దొరుకుతుంది. అడిగినా చూసి లేదా మందికి చెప్పి సూపనికి ఇస్తే అర్థం దొరుకుతుంది. అడిగినా ఇవ్వకుండా నిందలు చేస్తే పాపం అధికమవుతుంది.
ఉన్నది కూడా పోతుంది. దానికి దానం చేయమన్నాడు శంకరాచార్య. 4 చేయమన్నాడు. గీతని చదువు, విష్ణు సహస్రనామం పఠించు, శ్రీపతి విష్ణు ధ్యానం చెయ్యి, సత్సంగత్వంని ఇడవకుండా చెయ్యి, మనసు పెట్టు సత్సంగంలా. దేయం దీన జనాయ చ విత్తం. విత్తం అంటే ధనం. దానం చెయ్యి ఎవరికి లేనోళ్ళకి, దీనులకి, ఎవరికి లేదో వాళ్ళకి, మఠలకి, మందిరాలకి, చదువు పిల్లలకి పుస్తకాలు, ఎవరికైతే మన్నుకి లేదు మన్నుకి, పెళ్ళికి లేవు పెళ్ళికి, ఇట్లా దీనులకి సాయం చెయ్యి. ధనంగిన ఉంటే నీవు ధనాధిపతివి. నీ పీడి కుక్కొని తింటుంది, అంత ఇస్తాడు భగవంతుడు. ఎన్నడికి అది కరగదంట. దాపెట్టుకొని కామం కోరంకి ఓడితే, పదవి కోరంకే, ప్రతిష్టకి, స్త్రీలకి ఇస్తే రోగాలు వస్తూ ఉంటాడు. రోగాలు వస్తూ ఉంటాయి. ఎవరెవరు గురువు ఇవన్నీ అంటే మా గురువు చెప్పిండే. ఒక సావుకరు ఉండే. ఆ సావుకరు కూడా అనంతమైన అపారమైన ధనం ఉండే. 2 భార్యలు ఉండ్రి. అతనికి 2 ఒక బిడ్డ కొడుకుండ్రి. బిడ్డకి పిల్లలైన కొడుకు 3 పెళ్లి చేసిన పిల్లలు ఆపోయారు. అపారం ధనం ఉండే. అపారం ధనం ఉండే అతనికి. ఉపదేశమే ఉండే. అతని సత్కార్యాలు చేస్తుండే. గురువు వచ్చి ఏమనంటే, అరే ఒక గాడి ఇప్పిరా తిరగనీకే అని. నీ వద్ద ఉండయి. గాడి అంటే పెద్దగా మాట స్వామి. అందరిని అడిగి అందరు ఏమి ఇస్తారో, వాడు 5 ఇస్తే నేను 10 ఇస్తానే, వాడు 10 ఇస్తే నేను 20 ఇస్తానే. సరేనా, మంచిదప్ప అడుగుతా. నీవు ఇప్పించింటే బాగుండేరా, నీవు సావుకారు ఉండవు. పేదోళ్ళని ఆట అడుగుదా నేను. మీరు 5 ఇరు 10 ఇస్తాడని అడగా నేను అని స్వామి వెనక్కికైతాడు. ఇంకా బీమారు పడతాడు. అతను రాని బీమారు వస్తుంది, క్యాన్సర్ ఇచ్చినప్పుడు అతని భార్యలు 2 భార్యలు మళ్ళీ పెట్టుకున్న ప్రియురాలు. ఇప్పుడు బాగా దీనికి వీడియోలో శబ్దాలు అన్నారు. ప్రియురాలు పెట్టుకున్న ఆమె కూడా వస్తుంది. స్వామి కూడా పోతాడు శిష్యుని చూడనీకే. శిష్యుని చూడనీకే పోతే శిష్యుడు ఏమప్పంటే, నమస్కారం స్వామి కుక్కప్ప అంటాడు. ఏమై గాడి ఇప్పించరా నీ శిష్యులు అని అంటాడు. లేదు నాయన, నీవు సావుకారు ఇప్పినప్పుడు పేదోడు అంటే ఇప్పిస్తారా అని, వద్దు గాడి లేకుండా పోయి నీవు బాగా అప్ప అంటాడు అని. ఇంకా లంజని మాట్లాడుతున్నాడు అతని, ఆమె ప్రియురాలిని. మాట్లాడినప్పుడు ఆవిడకి అడుగుతాడు, చూడు నేను ఉంటానో లేదో, నీకేం రైకే బేకా సేను ఈ సీర బేకా అని అడుగుతాడంట. బాగినూరి ఎనికి మా గురువు చెప్పింది నీకు చెప్తుండా. మీకు ఏమంటాడంట, రైకే బేకా సీర బేకా అని అడిగితే, బయటికి గురు శిష్యులు వస్తారు, గురుబంధులు. స్వామికి శిష్యులకి అనంతమంది 10 మంది పోయింటారు. బయటికి వస్తారు. బయటకు వచ్చినప్పుడు స్వామి ఏమంటాడంట, ఒక కాడ కుక్కుంటాడంట చెట్టు కింద. కుక్కొని ఇంకా నీళ్ళు తీసుకురారా అంటాడంట. నీళ్ళు తెస్తారంట. తాకుండా మీనింగ్ చూసుకుంటా అందరిని అడుగుతాడంట శిష్యులని, చూస్తారా ఇవిడు ఏమనే అంటే, ఏమనేనప్ప ఆవిడకి రైకే సీరా అని. రైక్ అంటే ఇల్లు, షీర అంటే సేనురా. తాను ప్రేమించిన దానికి పెట్టుకున్న ఆవిడికి ఇల్లు ఇప్పితున్నా చేను ఇప్పితున్నా అని అడుగుతాడు. ఏ భాషలో అడుగుతాడు గుత్తావరాని భాషలో. గురువుకు గాడి ఇప్పినకి అప్పుడు 50లకు వచ్చాడు గాడి. ఒక కోటాధీశుడు ఇప్పియొచ్చు, కానీ పేదోళ మీనేసే కదరా. ఈ దుడ్లోను పనికి వస్తావేమ్రా, పనికి రావు. ఓనికి మాత్రం ఏమీ పనికి రావని అమ్ముకొని తింటారు పో అని వచ్చానంట. 3 పెళ్ళిళ్ళు చేస్తే పిల్లలు అవలేదు. అతని పిల్లలు లేకపోయారు. పిల్లలు మందిని తెచ్చి సాకినోళ్ళు లేకపోయారు. ఇది అయిన కథ. వాళ్ళ పేర్లు చెప్పాను. ఈ దానికి దానం ఎవరు చేయలే. మీరు దానం చేయండి తిరిగి వచ్చేట్లాక. సిద్ధారూఢ స్వామి ఏమన్నాడు, ఒక్క మనము బీజంని ఇత్తనంని భూమిలో వేస్తే ఆ ఇత్తనము అనేకము 100 ఏయిలు వస్తాయి. ఒక్క ఇత్తనంలా ఒక్క మామిడి పండు వేస్తే 7 మామిడి పండ్లు వస్తాయి. దేవుడు చూడు ఒక్కటి ఇచ్చింది నీ దేవునికి, ఇచ్చానికి. భూమిలా ఒక్కటే దాపెడుతుంది. భూమి దాపెట్టకుండా ఒక్కటేనికి రా, తీసుకానే. అట్లా దానము నీవు ఇచ్చింది ఒక్కటైనా 1000 రూపంలో వస్తుంది. 1000 ఇస్తేనేమో 1,00,000 రూపంలో వస్తుంది. 1,00,000 ఇస్తే కోట్ల రూపాయలు వస్తాయి.
తిరిగి అసంఖ్యంలో వస్తుంది. ఈడ మాత్రం నీవు అధర్మంలా అజ్ఞానంలో చేసిన దానము తిరిగి రాదు, నిన్ను తీసుకొని పోతుంది. దానికి ఈ 4 విషయములను బోధించినాడు, భక్తులకు చెప్పినాడు భగవాన్ శంకరాచార్య. ఏమన్నాడు? గీతాధ్యానం చేయరి, నారాయణం పూజ చేయరి, సత్సంగత్వంని చేయరి, దీనులకి ఎవరికైతే వాస్తవిక ధర్మకార్యాన్ని చేస్తారో సాధులు సంతులు మంచోడు కార్యం చూడురి. ఇప్పుడు ఏమని చేస్తుండారా లేదా, ఒక తింటారా జమ చేసుకొని చూసి ఈర్రి. అటువంటి కాడ చేసిన దానము తక్కువైతుంది ఎక్కవుతుంది. మళ్ళా దానం చేసి ఎవరు చెడిలేరు. బలిచక్ర దానం ఇచ్చే 3 అడుగులు అడిగే భగవంతుడు. ఆ వామన ఆ విష్ణుమూర్తి అవతారం ఎత్తి ఆ రాక్షసి రాజని దానం అడనికి వస్తాడురా దేవుడు. దేవుడు చేయి కింద ఇచ్చేటోంది మీనా, ఇచ్చేటోడే దాత, ఇచ్చేటోడే దేవుడా. మళ్ళీ అతని భూమిలో తొక్కి భూమిలో పాతాళంలో పెట్టి రక్షణ చేస్తాడు. దానం ఇచ్చి చెడిలేరు ఎవరు, దాపెట్టుకొని బాగా ఎవరు అయ్యలేరు. దాపెట్టుకున్నదంతా మందికి, ఇచ్చిందంతా తానక్కి. ఇది బాధ్యాసం పెట్టుకొని ఈ సూత్రంని మరొకరి పంచింది నీకి, పెట్టింది మందికి. ఇది బాధ్యాసం. దానికి దీనులకి ఈనులకి సత్కార్య చేయలే, ఎంతైనా అంత ఇడవరాదు. శారీరక మానసిక తను మన తను నుంచి కార్యం చేయలే, సేవ చేయలే. ఆడ తను మన నుంచి ఆలోచన చేయలే, పత్రికలు రాయలే, ఎట్లా ప్రచారం చేయలే, ఎట్లా మందికి చెప్పాలి, ఎట్లా చింతన చేయలే, మానసిక సేవ చేయలే. ఏమన్నా కాయ వాచ మానస. వాడి నుంచి స్తుతి చేయలే కార్యక్రమాలని. నిందించరాదు. నిందం చెప్పుకుంటూ వస్తే అది ఏమవుతుందంటే బలం తగ్గుతుంది. దానికి నింద దుఃఖంని ఎవరు చెప్పరా, సుఖంని చెప్పలే. సుఖం చెప్తే ఈర్ష్య అవుతుంది అవని, కానీ దుఃఖంని చెప్తే ఓడుకుంటారు, బాధ్యాసం పెట్టుకో ఎక్కిరిస్తారు. దానికే కాయవాచ మనస 3 నుండి 1 వాడి నుంచి స్తుతి చేయి భగవద్గీత, మనసు నుండి చింతన చేయి, శరీరం నుండి సేవ చేయి, పూజ చేయి. ఇంకా ధనం ఉంటే ఈనులకి దీనులకి సహకార్యం చేయి, కానీ అభిమానం వద్దకు. సాధులకి సుళ్ళాడి ఉడకడ దుడ్లు తీసుకునకు, అప్పులు చేయకుర్రి, ఊడని ఓడుకునక్కర్రి. ధర్మంకి మీరు ఇయ్యాలి కానీ ధర్మాత్ములవి. సాధుల సంతుల గురుల తినరాదు, గురుకు తినబెట్టలే, ఇచ్చి మరవలే, ఇచ్చి అన్న ఇచ్చి ధ్యానం చేసిన పాపం తగ్గుతుంది. ఒక్కడు బాధ్యాసం పెట్టుకోరు. గురు తిన్నాడా, గురు దలిచిలాక వంశం వృద్ధి అవుతుంది. ఇది బాధ్యాసం పెట్టుకున్నాలి. దానికే ఏమన్నాడు భగవంతుడు 4 ఆజ్ఞ ఇచ్చినాడు భక్తులకి. ఏమని? నే గేయం గీత నామ సహస్రం, గేయ గీత నామ సహస్రం, దేయం శ్రీపతి రూపమజస్రం, నేయం సజ్జన సంగతే చిత్తం, దేయం దీనజనాచ విత్తం. భజ గోవిందం భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే.